మరి చెప్పుకోమని గదే చెప్పుకోమని నేను చేసిన దాన్ని బెదిరింపులు అంటారా? ఒక ఆమె 8 రోజులు ఉంది ఆడ టెంట్ కింద కూర్చొని ఏడుస్తా ఉంటే మీకు ఆమె ఏమో ఆమె ఆరోపణ చేసినట్టు కనబడుతుంది. సమాధానం చెప్పి మీ మద్దతు కూర్చోమని నరసింహారావు ఈ పార్టీకి మాకు సంబంధం లేదని మద్దతు తెలుపమని చెప్పి అక్కడ వచ్చి సమాధానం చెప్పమని చెప్పు. ఎందుకు చెప్తాడా? ఎందుకు చేసినావా? నీకు రేపు ఆడపిల్లల ఓట్లు అవసరం లేదానే? ఓట్లు అందరికి అవసరమే. మరి ఓట్లు అవసరం ఉన్నప్పుడు సమస్యలు ఉన్నాయి మీరు వస్తారా? ఓట్లు అవసరం. నువ్వు రాజకీయం చెప్తున్నావు ఏంది? రేగుంట ఖర్చు తెలుసుకొని మాట్లాడు. రేగుంట ఖర్చు కాదు, నేను ఎక్కడ జిల్లాలో తెలంగాణలో ఎక్కడున్నా నేను పోయి చేస్తా. నాకు హక్కు ఉన్నది. ప్రతి రిపోర్టరే కావాలి దానికి ఏమన్నా నీకు హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. మరి చెప్పు, సమాధానం చెప్పు. ప్రజాస్వామ్యం నేను అంటున్నాను కదా, మీరు అంటున్నారు కదా ఆమె మీద ఉన్న ఆరోపణలు ఏమున్నాయో ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఆ వీడియో నాకు పంపిణీ, నేను మాట్లాడతా. అది సీను సరిత ఇద్దరికి సంబంధించిన విషయం. అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. మీ పార్టీకి సంబంధించిన నాయకులను ప్రెస్ మీట్ చెప్పాను. ఆయన ఎక్కడున్నాడు? జిల్లాలో ఉన్నాడా, నియోజకవర్గంలో ఉన్నాడా, మండలంలో ఉన్నాడా? ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను అధ్యక్షుడిని. కాదు, మా పార్టీకి ఏం సంబంధం? సీను అదే చెప్పమని. అంటే మళ్ళీ నీ పేరేం పేరు? నా పేరు జలంధర్. జలంధర్ సాబు, నువ్వు చెప్పమని చెప్పు. ఏమని? అదే మా పార్టీకి ఏం సంబంధం లేదు అని వ్యక్తిగత విషయాలని చెప్పమని చెప్పు. ప్రెస్ మీట్ పెట్టి ఆమె మీద ఉన్న ఆరోపణలు ఏంటియో నువ్వు నిరూపించండి. మరి మీకు లైవ్ లో చెప్పిండా? సార్ చెప్పలేడా? ఎవరు లైవ్ లో ఎక్కడ చెప్పిండు? మీ సార్ ఫోన్ కట్ చేసుకోండి బెదిరిస్తాను అంటాడు. అంటే అడిగితే బెదిరించినట్ట.